ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పటికీ విడిపోమనుకున్న మనం విడివిడిగా ఉంటున్నాం అమ్మ. ఈ దూరం తాత్కాలికమే అని నాకు తెలుసు. మళ్ళీ నీకు దగ్గరవ్వడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. నేను ఈ ప్రపంచాన్నంతా ఎదిరించి గెలిచినా నువ్వు నాతో ప్రేమగా ఉన్నప్పటి సంతోషం రాదు మామ. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఏంటే సుమతి, నా గురించి మా అమ్మ గురించి నిజాలు తెలుసుకున్నావు. నా చేతిలో చచ్చిపోయి నీ ఫోటోకి దండ వేయించుకున్నావు. ఇక మిగిలింది ఆ సీత. అతి త్వరలోనే దాని ఫోటో కూడా దండ వేస్తాను. ఏంటిది, ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఏరా, నన్ను చంపింది చాలక నా మేనకోడలు సీతను కూడా చంపుతానంటావా? నిన్నో ఇదంతా నా భ్రమ. ఈ ఫోటో ఇంట్లో ఉంటే నాకు ఇలాంటి ఇల్యూషన్సే వస్తాయి. ముందు దీన్ని బయటపడేయాలి. షిట్, వీడిప్పుడే రావాలా? ఆగో ఆగో ఆగో! ఎందుకురా మా అమ్మ ఫోటో విసిరేశావు?
చచ్చిన వాళ్ళ ఫోటో ఇంట్లో ఎందుకు బ్రో? హ్, ఏదో శవాన్ని చూసినట్లుంది. నన్నే కొడతావా? మా అమ్మని శవం అంటే చంపేస్తాను. చచ్చిన దాన్ని శవం అనక ఇంకేమంటారు? మళ్ళీ శవం అంటావా? రేయ్, రేయ్. రేయ్, రేయ్. రేయ్. రామ్, గౌతమ్, మీరు గొడవ పడకండి. వదులు, రామ్, రామ్, గౌతమ్, ఆగండి, వదులు. ఆగండి, ఆపండి. గౌతమ్. అరే, ఏం జరిగింది రామ్? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు మీరిద్దరు? రామ్ నన్ను కొట్టాడు బాబాయ్. రామ్ అంత తొందరగా ఎవరి మీద చేయి చేసుకోడే. అంత తప్పు నువ్వు ఏం చేసావు గౌతమ్? నేనేం తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయకుండానే రామ్ కొట్టాడా? గౌతమ్ని ఎందుకు కొట్టావు రామ్? వీడు మా అమ్మ ఫోటోని బయటికి విసిరేశాడు. అవునా గౌతమ్? మా అమ్మని శవం అని కూడా అన్నాడు. చనిపోయిన వాళ్ళు శవాలు కాక దేవుళ్ళ? గౌతమ్, దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నట్టు శవాల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? అందుకే విసిరేశాను. చనిపోయిన వాళ్ళ ఫోటోలు చూస్తే నాకు ఏదోలా ఉంటుంది. నోరు మోయ్. సుమతి అంటే శవం కాదురా, దేవత. ఈ ఇంటి ఇలవెల్పు. అలాంటి దేవత ఫోటో విసిరేస్తావా? అనకూడని మాటలు అంటావా? రామ్కి సారీ చెప్పు. మర్యాదగా సారీ చెప్పు. చెప్తావా లేదా? సారీ. ఇంకోసారి ఇలా చేశావంటే క్షమించను, చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.